ఇప్పుడు బ్యాటరీస్ సంబంధించినటువంటి కొన్ని టెర్మినాలజీస్ చూద్దాం. బ్యాటరీ సంబంధించినటువంటి డిజైనింగ్ ఆస్పెక్ట్ గానీ, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇలాంటి టాపిక్స్ అన్నిటిని కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాము. అదే బ్యాటరీ గురించి మాట్లాడినప్పుడు ఎస్పెషల్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్. సో దేర్ ఆర్ సమ్ టెర్మినాలజీస్ దట్ యూ మస్ట్ బి నోటింగ్ అనమాట. ఇవన్నీ దాదాపుగా మనం తెలిసినటువంటివే, కాకపోతే ఎలక్ట్రిక్ వెహికల్ సబ్జెక్ట్ పరంగా ఒకసారి చూసుకుంటే మంచిది. ఒకసారి క్విక్గా రన్ చేసి అన్నీ చదువుతాను, తర్వాత వాటి మీనింగ్స్ ఏందో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి నామినల్ వోల్టేజ్. నామినల్ వోల్టేజ్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఓసీ, విఓసి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద బ్యాటరీ. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్లో బ్యాటరీ ఉంటుంది 10%, 20%, 100%, అట్లా బ్యాటరీ పర్సెంటేజ్ ఉంటుంది. డిఫరెంట్ లెవెల్స్ దగ్గర బ్యాటరీ ఛార్జింగ్ దగ్గర ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎంత ఉందనేది నామినల్ వోల్టేజ్. తర్వాత సైకిల్ లైఫ్, తర్వాత సెల్ కెపాసిటీ, మ్యాక్సిమం కరెంట్ అవుట్పుట్, ఇంటర్నల్ రెసిస్టెన్స్, సి రేట్, ఎస్ఓసి. ఎస్ఓసి అంటే స్టేట్ ఆఫ్ కెపాసిటీ. ఎస్ఓసి ఇస్ నథింగ్ బట్ బ్యాటరీ కెపాసిటీ అనమాట. 100% ఉందా, ఎంత ఛార్జింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది ఎస్ఓసి అనమాట. ఎనర్జీ డెన్సిటీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సెల్ కెమిస్ట్రీ అంటే టైప్ ఆఫ్ మెటీరియల్ దట్ ఈస్ యూజ్డ్, యానోడ్, క్యాథోడ్, దాన్ని బట్టి కూడా ఆ సెల్ యొక్క ఫంక్షనింగ్ వేరీ అవుతుంది కదా. తర్వాత సెల్ఫ్ డిశ్చార్జర్ అంటే బ్యాటరీ ఛార్జ్ చేసి పక్కకు పడేస్తే డ్యూ టు అంటే లోడ్ లేకున్నా కూడా అట్ నో లోడ్ ఆల్సో లాసెస్ ఏవైతే అవుతుంటాయో దాన్ని సెల్ఫ్ డిశ్చార్జర్ అంటారు. అది ఎంత ఉంది అని చెప్పడానికి. డిఓడి అంటే డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్. డెప్త్ ఆఫ్ డిశ్చార్జర్ అంటే మనము ఇంతకుముందుకు లాస్ట్ వీడియోలో ఒక క్యాలిక్యులేషన్ చేస్తుంటే అక్కడ ఒక బ్యాటరీ 5000 mAh ఉందని అంటే యూజబుల్ కెపాసిటీ విల్ బి లెస్ దెన్ ద రేటెడ్ కెపాసిటీ ఎప్పుడైనా కానీ. ఇప్పుడు అక్కడ 5000 mAh బ్యాటరీ చెప్పినా కూడా యాక్చువల్గా నువ్వు యూజ్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ మేబీ 85% ఉంటుందని అన్నాను కదా. దట్ యూజబుల్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ ప్రాక్టికల్ యూజబుల్ కెపాసిటీ ఈజ్ ద డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్. ఆ తర్వాత థర్మల్ రన్అవే ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మినాలజీస్ యూజ్డ్ హియర్. ఓకే, సో బిఫోర్ వి గో ఫర్దర్ మీరు ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫర్ ఆల్ కోర్సెస్ అబౌట్ మన పవర్ సెక్టర్, జేఎల్ఎం కావచ్చు, సబ్ ఇంజనీర్ రిలేటెడ్, డిప్లొమా లెవెల్, ఆర్ఆర్బీ జేఈ కావచ్చు, ఏఈ లెవెల్ ఎగ్జామ్స్, వీటన్నిటికి కూడా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. అండ్ ఆల్సో ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ అప్డేట్స్ కానీ, పవర్ సెక్టర్ న్యూస్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ అంశాలపైన కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్ పెడతాను. ఇవి అన్ని లింక్స్ కూడా కింద ఉంటుంది. అండ్ ఈ వీడియో కూడా లైక్ చేయండి సో దట్ ఛానల్ గ్రోత్, రీచ్ పెరుగుతుంది. ఎక్కువ రీచ్ వస్తుంది అని అంటే మనకి ఎక్కువ బూస్ట్ ఉంటుంది మెంటల్గా కూడా. ఇంకా ఏదైనా మంచి మంచి ఇనిషియేటివ్స్ తీసుకురావడానికి కూడా మనకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. నామినల్ వోల్టేజ్. సో బేసిక్గా నామినల్ వోల్టేజ్ అని అంటే ఏంటంటే I can say it is the open circuit voltage at 50% capacity of the battery. So this is nominal voltage. ఇది యూజువల్గా దీని వాల్యూ వచ్చేసి 2.4 to 3.7 volts మధ్యలో ఉంటుంది. అంటే కంప్లీట్గా ఆల్మోస్ట్ డిశ్చార్జింగ్ దగ్గర ఉన్నటువంటి బ్యాటరీ 2.4, ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీ 3.7 volts. మీరు ఛార్జింగ్ చూసుకుంటే కూడా బ్యాటరీ రేటింగ్ కూడా 3.7 volts బ్యాటరీ ఉంటుంది. యూజువల్గా లిథియం అయాన్ బ్యాటరీస్ అన్నీ కూడా స్టాండర్డ్గా సెల్ వోల్టేజ్ రేటింగ్ ఇంతే ఉంటుంది అనమాట. తర్వాత సైకిల్ లైఫ్ అని అంటే సైకిల్ బ్యాటరీకి సంబంధించినంత వరకు సైకిల్ అని అంటే 0 to 100% ఛార్జ్, 1 ఫుల్ డిశ్చార్జ్ సైకిల్. 100% ఆల్మోస్ట్ ఐ కెన్ సే 0 or 10% ఆ విధంగా దీన్ని ఒక సైకిల్ అంటాం. 1 ఛార్జ్ అండ్ 1 డిశ్చార్జ్ ఇస్ కంప్లీట్లీ 1 సైకిల్. సో బ్యాటరీ లైఫ్ ఈజ్ మెజర్డ్ ఇన్ సైకిల్స్ అనమాట. ఎన్ని సైకిల్స్ వరకు దాని లైఫ్ ఉంటుంది, దాని ఎఫిషియన్సీ ఉంటుంది అనేది దాని ఒక టెర్మినాలజీ అనమాట. యూజువల్గా ఇప్పుడు లిథియం ఫాస్ఫేట్, లిథియం ఫెరస్ ఫాస్ఫేట్, ఎల్ఎఫ్పి ఏదైతే చైనా టెక్నాలజీ ఉందో ఆ బ్యాటరీస్లో మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 2000 సైకిల్స్ వస్తుంది. ఎన్ఎంసి టెక్నాలజీ బేస్ మీద 1500 సైకిల్స్ ఉంటుంది ఆ బ్యాటరీ కెపాసిటీ. తర్వాత సెల్ కెపాసిటీ అంటే ఆంపియర్ హవర్, అంటే బేసిక్గా సెల్ రేటింగ్ అనమాట. సో కెపాసిటీ అని అంటే దాంట్లో ఎంత ఛార్జ్ స్టోరింగ్ చేసుకోగలుగుతుంది అనేది. సో ఛార్జ్ అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ టైం. So current unit amps, time unit is hours, ampere hours capacity, and it is also health indicator. Cell capacity is also a health indicator. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం కరెంట్ అవుట్పుట్ అని అంటున్నాడు. సో మ్యాక్సిమం కరెంట్ అవుట్పుట్ అని అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ హౌ మచ్ కరెంట్ ద బ్యాటరీ కెన్ సప్లై ఎట్ అ మ్యాక్సిమం లెవెల్.
తర్వాత ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఇంటర్నల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే మనకు తెలుసు ప్రతి సెల్కి కూడా బ్యాటరీ ఇస్ నథింగ్ బట్ వోల్టేజ్ సోర్స్. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ కెన్ బి మోడల్డ్ యాజ్ ఏ EMF source in series with a battery, in series with a resistance. This resistance is internal resistance. So every practically any source of voltage will have its own internal resistance కాబట్టి అంటే దానిలో ప్లేట్స్ ఉంటాయి. ఇప్పుడు సెల్ అంటే ఏముంటుంది, బ్యాటరీ అంటే ప్లేట్స్ ఉంటుంది, మధ్యలో ఎలక్ట్రోలైట్ ఉంటుంది. సో ఎలక్ట్రోలైట్ డెన్సిటీ బట్టి కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది వేరీ అవుతుంటుంది. దీస్ కాన్సెప్ట్స్. తర్వాత సి రేట్. సో సి రేట్ అనేది ఇట్స్ కన్వర్జేషనల్ పారామీటర్, రేట్ ఆఫ్ డిశ్చార్జ్ పర్ హవర్. ఇట్ డినోట్స్ ద రేట్ ఆఫ్ డిశ్చార్జ్ పర్ హవర్. అంటే సి రేట్ని ఎలా డిఫైన్ చేస్తామనంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూడండి. ఇప్పుడు నేను ఆ బ్యాటరీ ఇస్ డిశ్చార్జింగ్ ఎట్ రేట్ ఆఫ్ 1C అని అన్నాను. ఎంత? at 1C. At 1C the battery charges and discharges at a current that is at par with the marked ampere hour capacity. అంటే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, if 30 ampere hour battery pack, ఏంది బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది 30 ampere hour is charged or discharged at the rate of 30 amps, it corresponds to 1C rate అని అంటారు అనమాట. అంటే 30 amperes hours ఎంత ఆంపియర్ ఉంది ఇక్కడ చూపించడం, 30 amps ఉన్నది. సపోజ్ డిశ్చార్జ్ అవడం కానీ ఛార్జింగ్ అవడం కానీ ఆ రేట్లో జరిగిందని అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ 1C దగ్గర ఉందని చెప్తాం. దాని స్టేట్ ఛార్జింగ్, దాని రేట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది ఏది ఉన్నదో దాన్ని సి రేట్ అని అంటాం అనమాట. సో దీన్ని ఇంకో రకంగా డిఫైన్ చేయాలంటే ద సి రేట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద బ్యాటరీ కెపాసిటీ, ఓకే, ఇన్ ఆంపియర్ అవర్ టు ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఇట్ టేక్స్ టు charge or discharge the battery. It is denoted by CR and can be defined as like this అనమాట. సో బ్యాటరీ కెపాసిటీ ఎంత ఆంపియర్ అవర్ ఉంది, ఎంత టైం తీసుకుంటుంది. సో యూజువల్గా ఇప్పుడు టైం ఎంత తీసుకోవాలనంటే వాడు క్వశ్చన్లో ఇస్తాడనమాట. యూజువల్గా అయితే 1C రేట్ అని అంటే స్టాండర్డ్గా 1 hour, ఆంపియర్ అవర్ అంటే 1 hour అంతే. సో ఎంత కరెంట్ దగ్గర డిశ్చార్జ్ అవుతుంది అనేటిదే సి రేట్ అనమాట. ఒక ప్రాబ్లం కూడా ఉంది చూడండి, ఈ విధంగా అడగడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. ఏ 12 volt బ్యాటరీ కెపాసిటీ ఆఫ్ 500 ampere hours. చూడండి ఈ బ్యాటరీ కెపాసిటీ ఎంత, 500 ampere hours. అంటే ఈ బ్యాటరీని 1 hourలో నువ్వు ఛార్జ్ చేయాలన్నా డిశ్చార్జ్ చేయాలన్నా ఎంత కరెంట్ పోతుంది అందులో నుంచి, 500 amperes. సో టెక్నికలీ దట్ ఈస్ 1C రేట్ అని అంటాం. ఈ ప్రాబ్లం పర్స్పెక్టివ్ చూద్దాం. దట్ ఈస్ థియరటికలీ డిశ్చార్జ్డ్ అప్ టు కట్ ఆఫ్ వోల్టేజ్ ఇన్ 20 hours. అప్ టు కట్ ఆఫ్ వోల్టేజ్ 20 hours అంటే కట్ ఆఫ్ వోల్టేజ్ అంటే ఇక కంప్లీట్ డిశ్చార్జ్ వోల్టేజ్ని కట్ ఆఫ్ వోల్టేజ్ అని అందాం. సో అది డిశ్చార్జ్ అవ్వడానికి 20 hours అని అన్నాం. Find the discharge rate of the battery and power delivered to the load. So discharge rate అని అంటే discharge rate is nothing but the current at which the discharge is happening. సో వాడు ఆల్రెడీ ఇచ్చాడు, ఇది 500 ampere hour అన్నాడు, 20 hours డిశ్చార్జ్ అవుతుంది అని అన్నాడు. సో డిశ్చార్జ్ రేట్ ఈస్ 25 amperes. సో ఇది డిశ్చార్జ్ రేట్ అంటే ప్రాక్టికల్ డిశ్చార్జ్ రేట్. కానీ ఒరిజినల్ సి రేట్ అడిగినప్పుడు 1 hourలో ఎంత అవుతుంది అనేది 500 amperes అవుతుంది. So discharge rate is nothing but at the value of current at which discharge is happening. Power delivered to the load, battery voltage 12 volt battery into discharge rate current is the total power delivered to the load. Next SOC. SOC is nothing but state of charge. ఏదైతే అన్నా మన బ్యాటరీ పర్సెంటేజ్ 0% to 100% అది. సో దీన్ని డిఫైన్ చేసుకుంటే SOC ఇస్ ద రేషియో ఆఫ్ ఛార్జ్ స్టోర్డ్ ఇన్ ద బ్యాటరీ టు నామినల్ కెపాసిటీ. అంతే కదా. సో ఎగ్జిస్టింగ్ ఛార్జ్ ఎంత ఉంది, ఒరిజినల్ కెపాసిటీ ఎంత, దాని పర్సంటేజే మనం బ్యాటరీ కెపాసిటీగా చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, సో 12 volt బ్యాటరీ, ఒక ప్రాబ్లం చూడండి, 12 volt బ్యాటరీ విత్ కెపాసిటీ ఆఫ్ 500 amperes ఈజ్ అట్ 80% ఆఫ్ SOC. అంటే బ్యాటరీ కెపాసిటీ 80%. ఫైండ్ ద ఛార్జ్ స్టోర్డ్ అండ్ ఎనర్జీ డెలివర్డ్ టు ద లోడ్. SOC 80% అని అన్నాడు అని అంటే 500 amps 80% ఆఫ్ ద ఛార్జ్ ఈజ్ అవైలబుల్ అని దాని మీనింగ్. సో SOC by 100 ఇంటూ టోటల్ కెపాసిటీ ఆఫ్ ద బ్యాటరీ తీసుకుంటే, సో 80% SOC అంటే 400 amperes hours అవైలబుల్ ఉంది ఇక్కడ. సో దిస్ ఈస్ ద ఛార్జ్ స్టోర్డ్ అవైలబుల్ ఎనర్జీ. నెక్స్ట్ అడుగుతుంది నెక్స్ట్ పార్ట్, ఎనర్జీ డెలివర్డ్ టు ద లోడ్ అని అన్నాడు. సో ఎనర్జీ డెలివర్డ్ అని అంటే ఆల్రెడీ ఇక్కడ ఆంపియర్ హవర్ ఉంది, దీనికి ఒక వోల్టేజ్ కలిపితే వోల్ట్ ఆంపియర్ హవర్ అని నథింగ్ బట్ వాట్ హవర్ విచ్ ఇస్ ద ఎనర్జీ. సో నామినల్ వోల్టేజ్తో మల్టిప్లై చేసేయండి 12 volts, you will get how much watt hour, how much energy is being delivered to the load. Okay, not power, this is energy delivered to the load.
తర్వాత ఎనర్జీ డెన్సిటీ. సో ఎనర్జీ డెన్సిటీ మనకు తెలుసు, యూ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ డెన్సిటీస్. వన్ ఈజ్ వాల్యూమెట్రిక్ డెన్సిటీ అండ్ అదర్ వన్ ఈజ్ గ్రావిటేషనల్ ఎనర్జీ డెన్సిటీ. ఇది గ్రావిటేషనల్ ఎనర్జీ డెన్సిటీ అంటే పర్ యూనిట్ కేజీ వెయిట్ ఆఫ్ ద బ్యాటరీ హౌ మెనీ వాట్ అవర్స్, హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఏ బ్యాటరీ ఈజ్ ఏబుల్ టు స్టోర్ అనేది ఇది ఎనర్జీ డెన్సిటీ. ఇంకోటి వాల్యూమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. వాల్యూమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీలో హౌ మచ్ స్పేస్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ఇన్ స్పేస్, ఆ బ్యాటరీ అనేది అది ఎంత పెద్దగా ఉంది. సో దాన్ని బట్టి యూఆర్ హ్యావింగ్ వాట్ అవర్ పర్ లీటర్ అనే యూనిట్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాల్యూమెట్రిక్ అండ్ దిస్ ఈజ్ గ్రావిటేషనల్ ఎనర్జీ డెన్సిటీ. నెక్స్ట్ మెటీరియల్ యూజ్డ్, సెల్ కెమిస్ట్రీ అంటే మెటీరియల్ యూజ్డ్ ఫర్ యానోడ్ ఆర్ క్యాథోడ్. సో వీ విల్ లుక్ ఎట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఆర్ సెల్ కెమిస్ట్రీస్ అవైలబుల్ ఫర్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ. చూడండి ఇక్కడ ఒకటి ఉంది, లిథియం కోబాల్ట్ ఆక్సైడ్. ఇది ఓకే, లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ ఇది. సో ఒక్కొక్క దిస్ ఈజ్ నథింగ్ బట్ యానోడ్ వచ్చేసి గ్రఫైట్ ఉంటుంది యూజువల్గా, క్యాథోడ్ వేరియేషన్ అవుతుంటుంది. సో క్యాథోడ్లో ఉన్నటువంటి డిఫరెంట్ మెటీరియల్స్ అనమాట. సో లిథియం కోబాల్ట్ ఆక్సైడ్, లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్, సో ఇది వచ్చేసి లిథియం ఫెరస్ ఫాస్ఫేట్, లిథియం టైటానియం ఆక్సైడ్, నికెల్ కోబాల్ట్ అల్యూమినియం కాంబినేషన్, నికెల్ మ్యాంగనీస్ కోబాల్ట్. సో ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క దానికి డిఫరెంట్ పారామీటర్స్లో అంటే ఎనర్జీ కెపాసిటీ పర్స్పెక్టివ్లో స్పెసిఫిక్ పవర్ అంటే పవర్ రేటింగ్. ఓకే, ఎనర్జీ అండ్ పవర్ ఆర్ బోత్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఎనర్జీ అనేది అక్యూములేటెడ్ వాల్యూ, పవర్ ఈజ్ అ ఫ్లో కాన్సెప్ట్, ఎనర్జీ ఈజ్ అ స్టాక్ కాన్సెప్ట్ అని అంటాం. అంటే టోటల్ ఎంత ఛార్జ్ని అది స్టోర్ చేసుకోగలుగుతుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అనేది ఎనర్జీ. పవర్ అంటే ఆ ఛార్జ్ ఆ బ్యాటరీ ద్వారా ఎంత ఫాస్ట్గా మూవ్ అవ్వగలుగుతుంది, ఆ బ్యాటరీ ఎంత స్పీడ్ని తట్టుకోగలుగుతుంది ఛార్జ్ మూమెంట్ని అనేది పవర్ అన్నమాట. సేఫ్టీ ఆస్పెక్ట్స్లో, ఆ తర్వాత పర్ఫార్మెన్స్, లైఫ్ స్పాన్, కాస్ట్. సో లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ ఒకసారి ఇది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఇంపార్టెంట్ మనకి, వాడు ఎగ్జామ్లో అడుగుతాడనమాట. సో ఇదొక స్లైడ్తోనే మల్టిపుల్ బిట్స్ నీకు ఫామ్ అవుతాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీస్లో దేనికి ఏ పారామీటర్లో ఏది టాప్ ఉంటుంది అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ ఈజ్ ఈజ్ టాప్ ఫర్ స్పెసిఫిక్ ఎనర్జీ కెపాసిటీ. ఓకే, స్పెసిఫిక్ ఎనర్జీ ఐ కెన్ సే ఎనర్జీ డెన్సిటీ అని చెప్పొచ్చు దాన్ని. ఓకే, యూ కెన్ కాల్ ఇట్ ఎనర్జీ డెన్సిటీ ఆల్సో. సో ఇక ఎనర్జీ డెన్సిటీ అనేది బాగా దొరుకుతుంది లిథియం కోబాల్ట్లో, వెరాజ్ ఇట్ ల్యాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫిక్ పవర్ కానీ పవర్ రేటింగ్ కానీ సేఫ్టీలో ల్యాక్ అవుతుంది, దానికి సేఫ్టీలో కొంచెం వీక్గా ఉన్నది. అదే ఇప్పుడు చూడండి లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్ చూడండి, దీంట్లో వచ్చేసి అన్ని పారామీటర్స్ ఒక నార్మల్గానే ఉన్నది. అండ్ మెయిన్గా ఇది బాగా ల్యాక్ అయ్యేది ఎక్కడ చూడండి, లైఫ్ స్పాన్ దగ్గర ల్యాక్ అవుతుంది, పర్ఫార్మెన్స్ దగ్గర ల్యాక్ అవుతుంది. సో కాస్ట్ వైజ్ నార్మల్గానే ఉంది, ఎనర్జీ డెన్సిటీ నార్మల్గా ఉన్నది, పవర్ యావరేజ్గానే ఉంది, సేఫ్టీ కూడా ఒక యావరేజ్గానే ఉన్నది. తర్వాత లిథియం ఫెరస్ ఫాస్ఫేట్ మనం ఎక్కువ మాట్లాడుకుంది ఎల్ఎఫ్పి ఎన్ఎంసి గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. సో ఎల్ఎఫ్పి అనే దానికి అడ్వాంటేజ్ చూడండి. సో ఆల్మోస్ట్ మన మొబైల్ ఫోన్ బ్యాటరీస్ కూడా ఎల్ఎఫ్పి లిథియం ఫెరస్ ఫాస్ఫేట్ మీదనే డిపెండ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి దిస్ ఈస్ బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫిక్ పవర్ అండ్ సేఫ్టీ పర్స్పెక్టివ్. సో ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ అనమాట. పవర్ రేటింగ్ ఎక్కువ ఉంది అని అంటే ఆ బ్యాటరీ లోపల ఉన్నటువంటి ఛార్జ్ అనేది ఫాస్ట్ మూవ్ అవ్వగలుగుతుంది. ఆర్ ఐ కెన్ సే బ్యాటరీ లోపలికి ఛార్జ్ మూవ్ అవడం అంటే బ్యాటరీని ఛార్జ్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ ఛార్జర్ నుంచి మనం బ్యాటరీని ఛార్జ్ పంపిస్తుంటాం కదా స్టోర్ చేయడానికి బ్యాటరీ లోపల త్రూ ఛార్జర్. ఇప్పుడు మన కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి, ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ ఛార్జింగ్ గురించి రిలేట్ చేసుకుందాం. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది, సూపర్ వూక్ ఛార్జింగ్ అని చెప్పేసి, ఓకే, వ్రాప్ ఛార్జింగ్ అని చెప్పేసి, ఇట్లా డిఫరెంట్ టెక్నాలజీస్ వస్తున్నాయి. క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ అని చెప్పేసి, ఫాస్ట్ ఛార్జెస్, అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్. అర్థమవుతుంది కదా, అంటే నువ్వు బయట నుంచి ఎనర్జీ ఇవ్వడం గొప్ప కాదు, ఆ బ్యాటరీ కూడా అంత పవర్ని అంత ఆ రేట్లో ఛార్జ్ని యాక్సెప్ట్ చేయగలగాల. సో దట్ ఈస్ ద టెక్నాలజీ టెల్లింగ్ అనమాట. సో స్పెసిఫిక్ పవర్ ఎక్కువగా ఉంది, మంచిగా ఉందని అంటే దీస్ బ్యాటరీ ఎల్ఎఫ్పి బేస్డ్ బ్యాటరీ కెన్ సపోర్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆల్సో. అండ్ ఛార్జ్ ఎప్పుడైతే ఫాస్ట్గా మూవ్ అవుతుంది అని అంటే బ్యాటరీ దగ్గర బ్యాటరీ హీట్ అవుతూ ఉంటుంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్లో అది పవర్ లాసెస్ కూడా పెరుగుతాయి కదా డ్యూ టు ఇంటర్నల్ రెసిస్టెన్స్. అప్పుడు టెంపరేచర్ పెరిగినప్పుడు ద సేఫ్టీ విల్ బి కాంప్రమైజ్డ్.
సో సేఫ్టీ పరంగా కూడా ఇట్ ఈస్ హ్యావింగ్ గుడ్ మార్క్స్. మళ్ళీ చూసుకుంటే లైఫ్ స్పాన్ బాగున్నది. సో ఒక కమర్షియల్ బ్యాటరీకి కావాల్సినటువంటి మంచి గుడ్ క్వాలిటీస్ అయితే దీంట్లో ఉన్నాయి చూడండి. ఎల్ఎఫ్పి ఈజ్ గుడ్ ఇన్ స్పెసిఫిక్ పవర్, సేఫ్టీ పర్స్పెక్టివ్, లైఫ్ స్పాన్. కాస్ట్ కూడా పర్లేదు, తక్కువగానే ఉంది. ఓకే, కాస్ట్ వైజ్ ఆల్సో ఓకే, ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో అందుకనే మార్కెట్లో ఇవాళ బాగా పాపులర్ అయినది ఎల్ఎఫ్పిస్, మొబైల్ ఫోన్ బ్యాటరీస్. వాటికి ఎన్ఎంసీస్ అనేటివి లిథియం అయాన్ బ్యాటరీస్లో మనకి దీనికి ఫేమస్, మన ఎలక్ట్రిక్ వెహికల్స్ దానికి. సో చూడండి, ఎన్ఎంసీ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఎన్ఎంసీలో వచ్చేసి అడ్వాంటేజ్ చూడండి, అంటే ఆల్మోస్ట్ అన్ని పారామీటర్స్లో కూడా ఈక్వల్గానే స్కోర్ చేస్తుంది. ఇంకా జస్ట్ యావరేజ్ అని చెప్పచ్చు, ఆర్ రీజనబుల్గానే ఉన్నది. ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ మార్క్స్ ఆన్ స్పెసిఫిక్ ఎనర్జీ కెపాసిటీ, అంటే ఇట్ విల్ ఆక్యుపై రిలేటివ్లీ లెస్ స్పేస్. మెయిన్గా స్పేస్ కన్స్ట్రెయింట్ అనేది ఎల్ఎఫ్పికి కంపేర్ చేసుకుంటే, అంటే మీరు ఎక్కువ శాతం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఇప్పుడు మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా సార్ అని అంటే, గుర్తున్న కూడా గుర్తుపెట్టుకోండి. మెయిన్లీ ఎల్ఎఫ్పి, ఎన్ఎంసి, ఎన్సిఏ ఈ మూడింటి మధ్యలో కంపారిజన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎల్ఎఫ్పి, ఎన్ఎంసి ఈ రెండింటి మధ్యలో ఈ రెండు ఫిగర్స్ చూసుకుంటా మీరు ఓన్గా నోట్స్ రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ దేంట్లో పడుతుంది, ఎల్ఎఫ్పి టెక్నాలజీలో పడుతుందా, ఎన్ఎంసి టెక్నాలజీలో పడుతుందా? డెఫినెట్లీ ఇట్ ఇస్ వెరీ క్లియర్. ఎన్ఎంసీలో యూఆర్ హ్యావింగ్ మోర్ ఎనర్జీ డెన్సిటీ అండ్ హై పవర్ రేటింగ్, హై లైఫ్, రిలేటివ్లీ లెస్ కాస్ట్. కాస్ట్ వైజ్ రెండు ఈక్వల్గానే ఉన్నాయి చూడండి, కాస్ట్ పరంగా ఏమి ఇబ్బంది ఏం లేదు. అండ్ సేఫ్టీ పర్స్పెక్టివ్లో కూడా చూసుకుంటే మీకు ఎల్ఎఫ్పి ఈజ్ హ్యావింగ్ మోర్ సేఫ్టీ. ఎన్ఎంసీలో ఉన్న ఒకటే ఒక అడ్వాంటేజ్ మెయిన్గా ఏం చెప్పాలనంటే, ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ ఎనర్జీ డెన్సిటీస్. నెక్స్ట్ నికెల్, కోబాల్ట్, అల్యూమినియం దాంట్లో అగైన్ ఇది పర్ఫార్మెన్స్ ముద్దుబిడ్ ఇది కూడా. తర్వాత కాస్ట్ ఇస్ ఆల్సో వెరీ లెస్, పర్ఫార్మెన్స్ అండ్ కాస్ట్ మళ్ళీ మిగతా పారామీటర్స్లో ఓకే, కానీ మళ్ళీ ఇట్ ఈస్ హ్యావింగ్ కాంప్రమైజ్ ఆన్ సేఫ్టీ ఆస్పెక్ట్. ఇప్పుడు ఇక్కడ సేఫ్టీ దీనికి ఎన్ఎంసీలో సేఫ్టీ ఎక్కువగా ఉండే. ఇప్పుడు ఎన్ఎంసీకి, ఎన్సీఏకి కంపేర్ చేసుకుంటే దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ అనేది అడ్వాంటేజ్. మెయిన్గా కాస్ట్ అనేది అడ్వాంటేజ్, లైఫ్ స్పాన్లో అంతే ఉంది. సేఫ్టీ అనేది మైనస్ అయిపోతుంది దీనికి. పవర్, స్పెసిఫిక్ పవర్ ఇదంతా ఓకే. సో ఎన్ఎంసీ లాంటిది ఇది కూడా, నువ్వు కొంచెం కాస్ట్ తగ్గించుకోవాలనుకుంటే ప్యారల్గా సేఫ్టీకి కూడా కాంప్రమైజ్ కావాలి. అంటే ఇంకా లో కాస్ట్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఇంకా థర్డ్ గ్రేడ్ అనేది ఇప్పుడు చెప్తాం కదా, హై క్వాలిటీ. ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్, చిన్న చిన్న బ్రాండ్స్కి తేడా ఏంటంటే, బ్రాండ్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉన్నది, అదే ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ పెద్ద ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్కి ఒక లోకల్ బ్రాండ్కి తేడా ఎక్కడ వస్తుంది, కాస్ట్లో యూజువల్గా. అండ్ ఆల్సో దాని డ్యూరబిలిటీ, ఆ ప్రోడక్ట్ యొక్క డ్యూరబిలిటీ కానీ దాని పర్ఫార్మెన్స్ని కానీ. ద చాయిసెస్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా చాలా లోకల్ కంపెనీస్ కూడా బాగా వచ్చినాయి, ఇక్కడ క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ లోకల్ తయారు చేసే బ్యాటరీ టెక్నాలజీ ఏముంటుంది, యూజువల్గా ఎన్సీఏ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎన్సీఏ అనేది ఇక లోకల్ వాళ్ళు వాడతారు, మంచిగా బ్రాండెడ్ వాళ్ళు యూజ్ చేసేది ఎన్ఎంసీ వాడతారు. ఇప్పుడు ఇంకా కొంచెం పవర్ఫుల్లో కావాలనుకుంటే ఎల్ఎఫ్పీస్ వాడుకుంటారు. నెక్స్ట్ ఎల్టీఓ, లిథియం టైటానియం ఆక్సైడ్. ఇది వచ్చేసి దీని పర్స్పెక్టివ్ చూడండి, కాస్ట్ పరంగా మంచి కాస్ట్లీ ఐటము, పవర్ రేటింగ్ తక్కువగానే ఉంది, ఎనర్జీ రేటింగ్ తక్కువగా ఉంది. ఇట్ ఈస్ హ్యావింగ్ హై లైఫ్ స్పాన్, హై పర్ఫార్మెన్స్, సేఫ్టీ పరంగా కూడా ఇట్ ఈస్ హ్యావింగ్ గుడ్ స్కోర్ అనమాట. రైట్, ఇవి డిఫరెంట్ టెక్నాలజీస్. అండ్ ఆ తర్వాత సెల్ఫ్ డిశ్చార్జ్ అని చెప్పాను, ఇంటర్నల్ లీకేజ్ వెన్ నాట్ ఇన్ యూస్. తర్వాత డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ అని చెప్పాను. యూజువలీ అంటే యూజబుల్ కెపాసిటీ దాన్ని యూజువల్గా 80% ఉంటుంది ఏ బ్యాటరీ అయినా కానీ. అంటే అక్కడ ఇప్పుడు అది ఏదో 4000 ఆంపియర్ అవర్, 400 ఆంపియర్ అవర్ బ్యాటరీ అన్నాను అనుకోండి, 400 ఆంపియర్ అవర్ నువ్వు యూస్ చేయలేవు, నువ్వు దాంట్లో ఓన్లీ 80% యూ కెన్ యూజ్. సో ఆల్మోస్ట్ 320 ఆంపియర్ అవర్స్ నువ్వు యూజ్ చేయగలుగుతావు అలాగా. సో ఇక్కడ ఒక సిమిలర్ క్వశ్చన్ ఒకటి ఉంది చూడండి. A 12-volt battery of 500 ampere hours with a depth of discharge of 25%. Okay, find the charge to be delivered and energy delivered to the load. So depth of discharge is 25% అని అన్నాడు. అంటే ఆ charge, how much charge is available for delivery.
చూసుకుంటే 25% అంటే 125 ఆంపియర్ అవర్సే. సో 125 × 12 చేస్తే ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ఎస్ఓసి ఇస్ డిఫరెంట్. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ హియర్. ఎస్ఓసి అంటే ఓవరాల్గా బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉందనేది. డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే నువ్వు దాంట్లో ఎంత యూజ్ చేసుకోగలుగుతావు అనే దాన్ని బట్టి డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ని డిసైడ్ చేస్తాం టోటల్ అవైలబుల్ కెపాసిటీలో. ఓకే, ఆ తర్వాత థర్మల్ రన్అవే. థర్మల్ రన్అవే అంటే అన్కంట్రోల్డ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ఎ బ్యాటరీ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్, అంటే డ్యూ టు టెంపరేచర్. థర్మల్ రన్అవే గురించి ఆల్రెడీ యూ హ్యావ్ స్టడీడ్. ట్రాన్సిస్టర్స్ బీజేటీస్ గురించి మాట్లాడినప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్లో అన్కంట్రోల్డ్ అంటే లీకేజ్ కరెంట్ అనేది అబ్నార్మల్గా రైజ్ అయిపోయి ఫర్దర్ ఇట్ విల్ ఒక విషయస్ సైకిల్ లాగా తయారైపోయి ఫైనల్గా డివైస్ విల్ కంప్లీట్లీ డిసింటిగ్రేట్ ఆర్ డిస్ట్రాయ్. సో అదేవిధంగా మెయిన్గా థర్మల్ ఫ్యాక్టర్ వల్ల కంప్లీట్ డివైస్ అనేది రప్చర్ అయిపోయి అది అవ్వడమే దాన్ని థర్మల్ రన్ అవే అని అంటాం అనమాట. నెక్స్ట్ మనకి బ్యాటరీ ఫామ్ ఫ్యాక్టర్ అనబడి ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది బ్యాటరీస్ గురించి మాట్లాడినప్పుడు. ఫామ్ ఫ్యాక్టర్ అంటే నథింగ్ బట్ ఆ బ్యాటరీ. వాట్ ఈజ్ బ్యాటరీ? మనం ఆల్రెడీ బ్యాటరీస్ చాప్టర్లో మీరు చదువుకున్నారు. మనకి ఇనీషియల్గా సెల్ ఉంటుంది, ఒక సెల్ ఉంటుంది. సెల్ అంటే ఏంటంటే ఒక పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్. దిస్ ఈజ్ వన్ సెల్. ఇట్లాంటి అనేకమైన సెల్స్ని సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో ఒక ప్యాక్ తయారు చేస్తే దాన్ని బ్యాటరీ అని అంటాం. అర్థమైందా? సో ఆ డిఫరెంట్ సెల్స్ని మనం ఏ విధంగా అరేంజ్ చేస్తూ ఒక బ్యాటరీ షేప్ని తయారు చేస్తున్నాం అనేది బ్యాటరీ ఫామ్ ఫ్యాక్టర్. దీనిలో చూసుకుంటే సిలిండ్రికల్ ఉంటుంది ఒకటి, సిలిండ్రికల్ బ్యాటరీస్. సో దీనిలో చూడండి ఎట్లుందో, క్యాథోడ్ ఉంది, మధ్యలో సపరేటర్ ఉంది, యానోడ్ ఉంది. ఓకే, అండ్ దీన్ని కంప్లీట్లీ హోల్డ్ చేయడానికి బయట ఒక క్యాన్ ఉంది. నెక్స్ట్ ప్రిజమాటిక్. ప్రిజమాటిక్ అంటే ఈ విధంగా ఫోల్డ్ అవుతుంది చూడండి. ఓకే, ఫోల్డ్ చేసి పెట్టడము. సో యానోడ్ ఒక ఫిలిము, క్యాథోడ్ ఒక ఫిలిము, మధ్యలో సపరేటర్ ఒక ఫిలిము, బయట ఒక కంప్లీట్ ఇది. నెక్స్ట్ పౌచ్ సిస్టమ్ అనమాట. ఇవి మన మొబైల్ ఫోన్స్లో ఎక్కువ శాతం యూజ్ చేస్తాము. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ప్రిజ్మాటిక్ ఇది సరే సిలిండ్రికల్ యూజ్ చేస్తూ ఉంటాం. దీంట్లో వచ్చేసి ఎట్లా ఉంటుంది అంటే మల్టిపుల్ సెల్స్ అనమాట. అంటే ఒక యానోడ్, ఒక సపరేటర్, ఒక క్యాథోడ్, మళ్ళీ ఇంకొక సపరేటర్, యానోడ్, క్యాథోడ్, అట్లా ఒక మల్టిపుల్ లేయర్స్లో స్టాక్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఒక్కో దానికి సంబంధించినటువంటి కంపారిజన్ చూడండి. కాస్ట్ పరంగా చూసుకుంటే సిలిండ్రికల్ ఈజ్ లీస్ట్ కాస్ట్, ప్రిజ్మాటిక్ ఎందుకంటే దాంట్లో ఫోల్డింగ్ ఈ ఆస్పెక్ట్ అంతా ఉంది కాబట్టి హై కాస్ట్, పౌచ్ ఈజ్ మీడియం. థర్మల్ ఎఫిషియన్సీ అంటే heat dissipation capability is highest in cylindrical because it is completely surrounded. Surface area for dissipation of heat is more, so more thermal efficiency. And pouch lo vachesi anni okoka cell okadani మీద ఒకటి స్టాక్ అవుతూ ఉంటాయి. అండ్ మల్టిపుల్ సెల్స్ ఒకటే పౌచ్లో మనము ఇంటిగ్రేట్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ లీస్ట్ హీట్ డిసిపేషన్ కేపబిలిటీ. అండ్ ప్రిజమాటిక్ ఈజ్ మీడియం. ప్యాకేజింగ్ ఎఫిషియన్సీ అంటే యూనిట్ ఏరియాలో హౌ మెనీ సెల్స్ ఆర్ ఏబుల్ టు ఫిట్ అని. అంటే సిలిండ్రికల్ అంటే యూ విల్ ఆక్యుపై మోర్ స్పేస్. అర్థమైందా? ఫర్ సేమ్ కెపాసిటీ సిలిండ్రికల్ ఫామ్ ఫ్యాక్టర్ ఉన్న సెల్స్ని యూజ్ చేసుకుంటే యూ విల్ ఆక్యుపై మోర్ స్పేస్. వెరాస్ ప్యాకేజింగ్ ఎఫిషియన్సీ ఇస్ హై ఇన్ పౌచ్. ఇందాకనే చూసినాం, చిన్న స్టాక్ లోపల మల్టిపుల్ సెల్స్ని ప్లేస్ చేసినాం. దీంట్లో ఆ స్కోప్ లేదు. ఓకే, నెక్స్ట్ ఛాలెంజెస్. లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్ కావాలి ఫర్ గివెన్ బ్యాటరీ కెపాసిటీ. సెన్సిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత ప్రిజమాటిక్లో వచ్చేసి ఏంటంటే ది ఎగ్జిబిట్ స్వెల్లింగ్. యాక్చువల్గా మన మొబైల్ ఫోన్స్లో ప్రిజమాటిక్, పౌచ్ రెండు కూడా వాడతాము. మన మొబైల్ ఫోన్స్లో కూడా స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది, ఉబ్బుతూ ఉంటుంది చూడండి. సో పౌచ్ ఆల్సో ఎగ్జిబిట్ స్వెల్లింగ్స్ వల్నరబుల్ టు పెనిట్రేషన్. సో వల్నరబుల్ టు పెనిట్రేషన్ అంటే అదే మెకానికల్ వీక్నెస్ ఉంటుంది. మెకానికల్లీ ఇట్ విల్ బీ వెరీ వీక్. మళ్ళీ లోపల ఉన్నటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఈజీగా ఎన్విరాన్మెంట్లో ఎక్స్పోజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బ్యాటరీ స్టేటస్. బ్యాటరీ గురించి స్టడీ చేద్దాం, బ్యాటరీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ చూద్దాం. సో బ్యాటరీ స్టేటస్ అంటే బ్యాటరీ గురించి మనం స్టడీ చేసుకోవాలనుకుంటే ఓన్లీ 3 పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో కానీ ఒక మొబైల్ ఫోన్లో కానీ బ్యాటరీ స్టేటస్ అనేది విఐటి, వోల్టేజ్, కరెంట్, టెంపరేచర్. ఒక బ్యాటరీ స్టేటస్ ఏ విధంగా ఉంది అని చెప్పడానికి
సో ఒక ప్రతి బ్యాటరీ సిస్టంలో కూడా మనకి వోల్టేజ్, కరెంట్, టెంపరేచర్ మెజర్మెంట్ చేస్తూ ఈ 3 ఇన్పుట్స్ బేసిస్ మీదనే కంప్లీట్ బ్యాటరీ సంబంధించినటువంటి అనాలిసిస్, ఎస్టిమేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ కంప్లీట్ టాస్క్ని టేక్ ఓవర్ చేసుకునేది మన ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీకి సంబంధించి బిఎంఎస్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఆఫ్ ఏ బ్యాటరీ సిస్టమ్ కంప్లీట్లీ. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్లో ఇప్పుడు మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉందన్నట్టు కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్లో ఉన్న సబ్జెక్ట్ అంతా బ్యాటరీలోనే ఉన్నది, మిగతా అంతా ఏం లేదు. అండ్ ఆ బ్యాటరీని మేనేజ్మెంట్ చేసే మెయిన్ సిస్టమే, కోర్ సిస్టమే బిఎంఎస్ అనమాట. సో బిఎంఎస్ లోకి వెళ్తుంటుంది. బిఎంఎస్ విల్ బి డూయింగ్ ఆల్ ద టాస్క్ నెక్స్ట్. సో బ్యాటరీ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ హెల్త్ కూడా ఈ V80 అనబడే పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. దాని సేఫ్టీ కానీ, దాని ఎఫిషియన్సీ కానీ అంతా కూడా. వోల్టేజ్ కూడా హై వోల్టేజ్ ఉండకూడదు, మినిమం వోల్టేజ్ ఉండకూడదు. సో దెర్ ఇస్ ఆల్వేస్ అ లిమిట్ ఫర్ వోల్టేజ్. కరెంట్ కూడా ఒక బ్యాటరీ విత్ స్టాండ్ చేసుకోగలిగినటువంటి కరెంట్ వాల్యూ కూడా ఒక మినిమం మ్యాక్సిమం ఉంటుంది. టెంపరేచర్ కూడా మినిమం మ్యాక్సిమం ఉంటుంది. సో ఈ వోల్టేజ్, కరెంట్, టెంపరేచర్ అనబడే పారామీటర్స్ హ్యాస్ టు బీ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ మినిమం మ్యాక్సిమం లిమిట్స్. ఆ అబ్నార్మాలిటీ వచ్చింది అని అంటే కంప్లీట్ సిస్టమ్ ఫెయిల్యూర్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్టడీ దీస్. అండ్ వీటిని స్టడీ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి వీఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ బిఎంఎస్ అనమాట. అండ్ వీటి ద్వారా మనము ఏం స్టడీ చేస్తున్నాం? బేసికలీ ప్రైమరీగా మనం స్టడీ చేసేది ఏంటిది అని అంటే మెయిన్లీ 3 థింగ్స్ ఉంటాయి అనమాట. ఇంకా చాలా ఉంటాయి. మనకి ఇంపార్టెంట్గా ఈ 3 విషయాల గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఒకటి ఎస్ఓసి, ఎస్ఓహెచ్, ఎస్ఓఎఫ్. ఎస్ఓసి అంటే స్టేట్ ఆఫ్ కెపాసిటీ ఎస్టిమేషన్ గురించి. స్టేట్ ఆఫ్ కెపాసిటీ అంటే చెప్పినాను, బ్యాటరీ ప్రజెంట్ అవైలబుల్ ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ ఉంది. ఇప్పుడు మన మొబైల్ ఫోన్ ఉంది, దానికి ఇప్పటికి ఎప్పుడు క్వశ్చన్ రాలేదా మీకు? ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చి ఉంటుంది కదా, అరే ఇది ఎలా చెప్పగలుగుతుంది బ్యాటరీ 30% ఉంది, 40% ఉంది, 100% ఉంది అని. దట్ ఈజ్ ఎస్ఓసి ఎస్టిమేషన్. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ హెల్త్. స్టేట్ ఆఫ్ హెల్త్ అంటే ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్లో కాదు కానీ ఐఫోన్స్లో ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా బ్రదర్ది ఐఫోన్ది. ఐఫోన్ లోపల బ్యాటరీకి సంబంధించి జనరల్ ఐఫోన్ సెట్టింగ్స్లో జనరల్లో బ్యాటరీకి సంబంధించి బ్యాటరీ హెల్త్ అండ్ ఛార్జింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో పోతే మీకు ఇక్కడ పిక్ వస్తుంది. ఇక్కడ చూడండి, అక్కడ వాడు ఏమి ఇచ్చాడో చూడు. ఫోన్ బ్యాటరీస్ లైక్ ఆల్ రీఛార్జబుల్ బ్యాటరీస్ ఆర్ కన్జ్యూమబుల్ కాంపోనెంట్స్ దట్ బికమ్ లెస్ ఎఫెక్టివ్ యాజ్ ది ఏజ్ అని అంటున్నాడు. సో మ్యాక్సిమం కెపాసిటీ అని అన్నాడు. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఎస్ఓహెచ్ అనమాట. ఇప్పుడు మనం చదువుకునే సబ్జెక్ట్లో ఇదే ఎస్ఓహెచ్ అనమాట. ఏమంటున్నాడు? దిస్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ రిలేటివ్ టు వెన్ ఇట్ వాజ్ న్యూ. లోవర్ కెపాసిటీ మే రిజల్ట్ ఇన్ ఫ్యూవర్ అవర్స్ ఆఫ్ యూసేజ్ బిట్వీన్ ఛార్జెస్. అంటే మనకు తెలిసిన విషయమే, బ్యాటరీ నువ్వు ఫోన్ కొంటావు, ఫోన్ కొన్న కొత్తలో నువ్వు వాడికి ఒక కంప్లీట్ ఫుల్ డే ఛార్జింగ్ ఉంటుంది. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టకుండా కూడా ఫుల్ ఛార్జ్ చేస్తే ఒక ఫుల్ డే నడుస్తుండే. అదో సంవత్సరం అయిపోయిన తర్వాత నీకు అది హాఫ్ డే వస్తే గొప్ప, ఓ 6 hours వస్తే ఎక్కువ. అంటే మనం అనుకుంటాం అరే మన యూసేజ్ ఏం పెరగలేదు, అంతే ఇంకా అవసరం తగ్గింది, బట్ బ్యాటరీకి లైఫ్ ఇవ్వట్లేదు అని అంటే మనం 5000 mAh బ్యాటరీ అని చెప్పి కొంటాము. దాంట్లో ఆల్రెడీ లిమిటేషన్ ఉంటుంది మనకి. ఏంటి? డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ అని. 5000 mAhలో 5000 mAh వాడుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. 80% ఏదో వాడుకోవడానికి ఉంటుంది. సరే 80% అంటే 4000 mAh ఈజ్ ద యూజబుల్ కెపాసిటీ అని అనుకుందాం. ఇప్పుడు ఆ 4000 mAh కూడా విత్ లైఫ్ అంటే టైం గడుస్తున్న కొద్దికి డిసింటిగ్రేట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్టేట్ ఆఫ్ హెల్త్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇంకా ఇతర ఏమేమి ఇచ్చారు చూడండి ఐఫోన్ లోపల. పీక్ పర్ఫార్మెన్స్ కేపబిలిటీ అని అంట. బిల్ట్ ఇన్ డైనమిక్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సిస్టమ్స్ విల్ హెల్ప్ కౌంటర్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్స్ దట్ మే బి నోటీస్డ్ యాజ్ యువర్ ఐఫోన్ బ్యాటరీ కెమికలీ ఏజెస్. ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అంట. టు రెడ్యూస్ బ్యాటరీ ఏజింగ్, iPhone learns from your daily charging routine, so it can wait to finish charging past 80% until you need to use it. సో బేసిక్గా చూడండి, బ్యాటరీని కాపాడడానికి జరుగుతున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ గిమ్మిక్ ఇదంతా కూడా ఒక ఐఫోన్ లోపల ఉన్నటువంటి బిఎంఎస్ చేసే పనులు అనమాట ఇదంతా కూడా. సో సింపుల్గా బిఎంఎస్ అంటే ఏందో చెప్పడానికి ఇదంతా కూడా. అండ్ బిఎంఎస్ దీన్ని బట్టి మీరు చెప్పొచ్చు ఒక బిఎంఎస్ అనేది ఎంత హెల్ప్ఫుల్ అనేది. కంప్లీట్ ఒక బ్యాటరీ సేఫ్టీ కానీ, బ్యాటరీ లైఫ్ కానీ, బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానీ ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడానికి కోసం కావాల్సిన కంప్లీట్ అరేంజ్మెంట్ అంతా చేసేదంతా కూడా బిఎంఎస్ అనమాట. సో ఇప్పుడు మనము అది ఎస్ఓహెచ్, తర్వాత ఎస్ఓఎఫ్ అనమాట. ఎస్ఓఎఫ్ అంటే స్టేట్ ఆఫ్ ఫంక్షన్. అంటే మనము ఇన్స్టంటేనియస్గా ఇప్పుడు బ్యాటరీ పైన లోడ్ ఇచ్చాం, ఆ
ఆ లోడ్ని సపోర్ట్ చేయగలుగుతుందా అనేది క్వశ్చన్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎస్ఓఎఫ్. అంటే హౌ మచ్ లోడ్ ఇట్ కెన్ విత్ స్టాండ్ ఇన్ అ షార్ట్ టైమ్ ఇన్స్టంటేనియస్లీ ఈస్ కాల్డ్ ఎస్ ఎస్ఓఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కరెంటు పోతే మనం ఇన్వర్టర్ బ్యాటరీ సిస్టమ్ పెట్టుకుంటాం, అవునా? కరెంటు పోతే బ్యాకప్ పవర్ ఇవ్వడానికి. యూజువల్గా ఆ బ్యాకప్ పవర్ మీద మనం ఏం యూజ్ చేస్తాం? లైటింగ్ లోడ్స్, ఫ్యాన్ లోడ్స్, అంతే. ఏసీ వేయగలుగుతావా? వేయలేవు. సో దట్ పారామీటర్ స్టడీడ్ బై ఇట్స్ ఎస్ఓఎఫ్. దీనికి ఆ కేపబిలిటీ ఉందా లేదా అనేది. సో డిఫరెంట్ వేస్ టు క్యాలిక్యులేట్ స్టేట్ ఆఫ్ కెపాసిటీ. సో ఫస్ట్ మెథడాలజీ వచ్చేసి ఇక్కడ రాసినట్టుగా డైరెక్ట్ మెజర్మెంట్ ఆర్ వోల్టేజ్ బేస్డ్ ఎస్ఓసి ఎస్టిమేషన్ అనమాట. అంటే ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ లెవెల్ని బట్టి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ విల్ వేరీ. ఇది తెలిసిన ఫ్యాక్టే, మనం ఆల్రెడీ బ్యాటరీస్ చాప్టర్లోనే చదువుకున్నాం. ద టర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ఎ ఫుల్లీ చార్జ్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఇస్ అబౌట్ 2.2 volts, 2.4 volts అని చదువుకోలే. అదే కంప్లీట్లీ డిశ్చార్జ్ అయిపోయిన బ్యాటరీ వోల్టేజ్ 1.8 volts ఉంటుంది, ఒక సెల్ వోల్టేజ్. సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఈజ్ మెజర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మెజర్ ఆఫ్ బ్యాటరీ లెవెల్, బ్యాటరీ ఛార్జింగ్, ఎస్ఓసి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ సిస్టంలో మనము బ్యాటరీ బిఎంఎస్కి మనము వోల్టేజ్ ఇన్పుట్ ఎలాగో ఇస్తున్నాం కాబట్టి, సో ఇంత వోల్టేజ్ ఉంటే ఇంత పర్సంటేజ్, ఇంత వోల్టేజ్ ఉంటే ఇంత పర్సంటేజ్ అని మనము ఒక ప్రోగ్రామ్ రాసి పెడతాం. దాని ప్రకారంగా మనకి బ్యాటరీ పర్సంటేజ్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ వోల్టేజ్ క్యాలిక్యులేషన్ మెథడ్లో, వోల్టేజ్ బేస్డ్ ఎస్ఓసి క్యాలిక్యులేషన్ లోపల ఉన్నటువంటి ప్రోస్ ఏంటనంటే వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ వెరీ సింపుల్ టు ఇంప్లిమెంట్ ఆల్సో. అండ్ కాన్స్ ఏంటంటే ఇన్అక్యురేట్ డ్యూరింగ్ యాక్సలరేషన్. అంటే ఇప్పుడు బండి మీద లోడ్ సడన్గా వేసావు, లేదంటే నువ్వు సడన్గా పికప్ రేజ్ చేస్తున్నావు బండి, అంటే ఆ బ్యాటరీ మీద యూఆర్ పుట్టింగ్ మోర్ లోడ్ డిమాండ్, పవర్ డిమాండ్ ఎక్కువ పెట్టినప్పుడు టెంపరీగా వోల్టేజ్ అనేది డిప్ అవుతుంది. అర్థమైంది కదా? మీ ఇంట్లో కూడా సపోజ్ మీ ఇంట్లో ఎప్పుడైనా పెద్ద లోడ్ ఆన్ చేసినప్పుడు, పెద్ద మోటార్ ఏసీస్ ఆన్ చేసినప్పుడు ఒక మూమెంట్ వోల్టేజ్ డిప్ వచ్చిపోతుంది. వెన్ యూఆర్ పుట్టింగ్ మోర్ లోడ్ ఆన్ ద సిస్టమ్, ఇన్స్టంటేనియస్ లోడ్ ఆన్ ద సిస్టమ్. సో మరి అప్పుడు ఇది బ్యాటరీ హెల్త్ని, బ్యాటరీ స్టేట్ని, ఛార్జ్ స్టేట్ని ఏ విధంగా ఎస్టిమేట్ చేసుకోవాలి? 100% ఉన్న బ్యాటరీ ఒకసారి 40% పడిపోతుంది బేస్డ్ ఆన్ హౌ మచ్ లోడ్ యూఆర్ అప్లైయింగ్. సో ఇన్కన్సిస్టెన్సీ ఇన్ మెజర్మెంట్. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. నాట్ ఓన్లీ దట్, ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది దీనికి డిసడ్వాంటేజ్ పరంగా. ఏంటనంటే వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టెక్నాలజీస్ కదా, బ్యాటరీ సెల్ కెమిస్ట్రీ. సో నార్మల్ లిథియం అయాన్ బ్యాటరీ యొక్క స్టేట్ ఆఫ్ ఛార్జ్ వోల్టేజ్కి మధ్యలో నువ్వు ఒక గ్రాఫ్ వేసుకుంటే, అంటే ఛార్జింగ్ లెవెల్ 100% ఛార్జింగ్, కంప్లీట్లీ 0% ఛార్జింగ్. సో 100% 0% నీకు వోల్టేజ్ అనేది ఏ విధంగా డిశ్చార్జ్ అవుతూ ఉన్నది చూడండి ఇక్కడ. సో 100% ఉన్నప్పుడు సమ్ 4.2 volts ఎంత ఉంది, ఆ విధంగా డిశ్చార్జ్ అవుతూ ఉంది గ్రాడ్యువల్గా, స్టీప్ మ్యానర్గా ఈ విధంగా జరిగింది. ఫైన్, ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే ఎవ్రీ ఎస్ఓసి ఈజ్ హ్యావింగ్ అ యూనిక్ సెట్ ఆఫ్ వోల్టేజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 20% ఛార్జింగ్ ఉందని అన్నాను, 20% ఛార్జింగ్ కరస్పాండింగ్గా ఏదో కొంత వోల్టేజ్ ఉంటుంది. ఆ వోల్టేజ్, ఆ గ్రాఫ్ని మనం ముందే స్టడీ చేసి ఒక టేబుల్ లాగా తయారు చేసి మొత్తం ఆ సాఫ్ట్వేర్ సిస్టమ్కి ఫీడ్ చేస్తే అది మనకి డిస్ప్లే చేస్తుంటుంది బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది. వేరాస్ వెన్ యూఆర్ యూజింగ్ ఎల్ఎఫ్పి బేస్డ్ బ్యాటరీస్, ఎల్ఎఫ్పి బేస్డ్ బ్యాటరీస్లో ఆల్మోస్ట్ నీకు 80% to 20% ఆఫ్ ద బ్యాటరీ స్టేట్, బ్యాటరీ కెపాసిటీ మధ్యలో, అంటే బ్యాటరీ ఛార్జింగ్ లెవెల్, బ్యాటరీ ఛార్జింగ్ 80% to 20% మధ్యలో వోల్టేజ్ ప్రొఫైల్ ఈజ్ ఫ్లాట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కెమిస్ట్రీ ఆల్సో. అంటే 100% to 80% వరకు నీకు వోల్టేజ్ అనేది చాలా స్టీప్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. 80% బ్యాటరీ లెవెల్ వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు బ్యాటరీ లెవెల్ వోల్టేజ్ లెవెల్ స్టెబిలైజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 20% వరకు కూడా నీకు వోల్టేజ్లో ఎలాంటి ఫ్లక్చువేషన్ ఉండదు. సో అందుకని మన ఎల్ఎఫ్పి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇట్ ఈస్ హ్యావింగ్ గుడ్ పర్ఫార్మెన్స్ కెపాసిటీ అని కూడా అన్నాం. సో నువ్వు నీ లోడ్ ఏదైతే ఉన్నదో వెన్ యూఆర్ యూజింగ్ ఎల్ఎఫ్పి, యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్. ఎల్ఎఫ్పి గురించి మాట్లాడినప్పుడు సో పర్ఫార్మెన్స్ యావరేజ్గా ఉంది ఇక్కడ మీకు చెప్పడం, బట్ ఓకే. బట్ ఎనీవేస్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వోల్టేజ్ ప్రొఫైల్ అనేది నియర్లీ కాన్స్టెంట్. సో ఇప్పుడు నువ్వు వోల్టేజ్ మెజర్మెంట్ సిస్టమ్ పెడితే నీకు ఇక్కడ ఎంత పర్సంటేజ్ కావాలి, ఇక్కడ ఎంత పర్సంటేజ్ కావాలి. సో ఇన్ కేస్ ఆఫ్ ఎల్ఎఫ్పి టెక్నాలజీ ఇట్ బికమ్స్ అ ప్రాబ్లమ్ టు మెజర్ బై డైరెక్ట్ వోల్టేజ్ మెజర్మెంట్. సో ఇప్పుడు లార్జ్లీ ఇప్పుడు మనకి ఎక్కువ శాతం అందుబాటులో ఉన్నది ఈ సెకండ్ మెథడాలజీ అయితే ఉన్నదో కులుంబ్ కౌంటింగ్ మెథడ్ అని అంటాం.
కులూంబ్ కౌంటింగ్ మెథడ్ పేర్లోనే ఉన్నది. కులూంబ్ అంటే ఏంటి? ఛార్జింగ్. చార్జెస్, ఇప్పుడు ఆ బ్యాటరీ ఉంది, ఆ బ్యాటరీలో ఎన్ని చార్జెస్ ఉన్నాయి అని నువ్వు క్యాలిక్యులేట్ చేసి అయిపోతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ కులూంబ్ ఛార్జింగ్ మెథడ్. అండ్ కులూంబ్ ఛార్జింగ్ మెథడ్ ఎస్టిమేట్ చేయడానికి ద ఫార్ములా వి యూజ్ ఇస్ దిస్ అనమాట. ఎస్ఓసి యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం, అంటే బ్యాటరీ స్టేట్ ఆఫ్ ఛార్జింగ్ అట్ టైం టీ, ఈ పలానా టైం దగ్గర ఎంత పర్సెంటేజ్ ఉంది అని చెప్పడానికి. ఎస్ఓసి T-1, బ్యాటరీ ఇనీషియల్ స్టేట్ ఆఫ్ ఛార్జ్, ఇనీషియల్గా ఎంత ఉంది. తర్వాత ఛార్జ్ డిశ్చార్జ్ కరెంట్, టైము, బ్యాటరీ కెపాసిటీ. సో ఇది ఇనీషియల్గా ఉన్నటువంటి ఛార్జింగ్ బ్యాటరీ లోపల, ప్లస్ ఇప్పుడు బ్యాటరీ నేను ఛార్జింగ్ పెట్టినాను, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ ఛార్జింగ్ కరెంట్ బై సి బ్యాటరీ కెపాసిటీ. ఎందుకంటే ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ టీ కదా. సో దిస్ ఫార్ములా 0 to T ఇంటిగ్రేషన్ చేస్తుంటే దెన్ యూ విల్ బి గెటింగ్ ద స్టేట్ ఆఫ్ ఛార్జ్. సో I ఇంటూ టీ అనేది బేసిక్గా ఇట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డిశ్చార్జింగ్. సి బ్యాటరీ ఇస్ ద ఒరిజినల్ బ్యాటరీ కెపాసిటీ. వీఆర్ యాక్చువల్లీ క్యాలిక్యులేటింగ్ ద పర్సంటేజ్ కదా, ఇంటూ 100 కోసం. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే, ఇట్ ఈస్ అ రోబస్ట్ మెథడ్, అక్యురేట్గా వస్తుంది మనకి, అండ్ ఆల్సో ఇట్ ఈస్ హ్యావింగ్ లో కంప్యూటేషన్ ఎర్రర్. ఆ తర్వాత ఓపెన్ లూప్ మెథడ్ అది, అండ్ ఇట్ ఈస్ సెన్సిటివ్ టు కరెంట్ సెన్సర్ పొజిషన్. సో మనం మెజర్ చేసేది కరెక్టా కాదా అనే దానికి మనకి క్లారిటీ ఉండదు. అంటే ఆ కరెంట్ సెన్సర్ని నువ్వు ఎక్కడ ప్లేస్ చేస్తున్నావు అనే దాన్ని కూడా మ్యాటర్ అవుతుంది. అండ్ ఇట్ డస్ నాట్ అకౌంట్ ఫర్ సెల్ఫ్ డిశ్చార్జ్, లీకేజ్ కరెంట్, సెన్సార్ ఫాల్ట్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వాన్స్డ్ కులూంబ్ కౌంటింగ్ మెథడ్. దిస్ థింగ్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.